బడి అక్షరాలు నేర్పించే గుడి పేదల జీవితాల్లో జ్ఞానజ్యోతి వెలిగించే కోవెల అలాంటి పాఠశాలపై పాలకుల చిన్నచూపు ఆందోళన కలిగిస్తుంది. ఆంధ్రప్రదేశ్లో సర్కారు బడుల నిర్వహణ రోజు రోజుకు అధ్వానంగా తయారవుతుంది. యూడీఏఎస్సీ ప్లస్ నివేదిక ఏపీ విద్యారంగం దుస్థితిని బయటపెట్టింది. వందలాది స్కూళ్లను మూసివేయడం ద్వారా వ్యయాన్ని తగ్గించుకునేందుకు వీలుగా కూటమి పెద్దలు ప్రణాళికలు రచిస్తున్నారు. విద్యార్థులు లేరనే సాకుతో దేవాలయాల్లాంటి బడుల్ని మూసేస్తున్నారు. మూడేళ్లలో 972 ప్రభుత్వ బడులు మూతపడ్డాయి. అందులో 778 ప్రభుత్వ, 197 ఎయిడెడ్ స్కూల్స్ ఉన్నాయి. కేంద్ర విద్యాశాఖ వెల్లడించిన యూడీఐఎస్సీ ప్లస్ నివేదిక ప్రకారం 2023-24 అకాడమిక్ ఇయర్లో 45,000 ప్రభుత్వ పాఠశాలలు, 991 ఎయిడెడ్ స్కూల్స్ ఉన్నాయి. 2025-26 విద్యా సంవత్సరం నాటికి గవర్నమెంట్ స్కూళ్ల సంఖ్య 44,222కు చేరింది. అలాగే ఎయిడెడ్ పాఠశాలల సంఖ్య 797కు తగ్గింది. మూడేళ్లలో సర్కారు బడికి 5,86,666 మంది విద్యార్థులు దూరమయ్యారు. పాలకులు మారుతున్న ప్రభుత్వ పాఠశాలల పరిస్థితి బాగుపడటం లేదు. కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన 2 ఏళ్లలో 664 పాఠశాలలు మూతపడ్డాయి. బడుల్లో కనీస మౌలిక సదుపాయాల లేమి, ఉపాధ్యాయుల కొరత, విద్యా ప్రమాణాలు పడిపోవడం వల్లే ఈ దుస్థితి నెలకొంది. విలీనం, రీజనలైజేషన్ పేర్లతో ఏటా వందల సంఖ్యలో గవర్నమెంట్ స్కూళ్లను క్లోజ్ చేస్తున్నారని విద్యావేత్తలు, విద్యార్థి సంఘాల నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు సర్కార్ బడులు మూతపడుతుంటే మరోవైపు ప్రైవేట్ స్కూల్స్ పెరిగిపోతున్నాయి. 2023-24 విద్యా సంవత్సరంలో 15,232 స్కూల్స్ ఉండగా 2025-26 నాటికి 15,710కి పెరిగాయి. 2 ఏళ్లలో 478 ప్రైవేట్ స్కూల్స్ కొత్తగా పుట్టుకొచ్చాయి. అదనంగా 2,86,916 మంది విద్యార్థులు పెరిగారు.